నమస్తే, నా పేరు స్వప్న. వెల్కమ్ టు కాంచర్ల టీవీ స్పెషల్ స్టోరీ. తన విలక్షణమైన నటనతో అటు తమిళంతో పాటు ఇటు టాలీవుడ్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన హీరో తెరపై కనిపించినప్పుడు కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా తన నటనతో, ప్రయోగాలతో సినిమాలు చేస్తూ సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఎన్నో సామాజిక సేవలు చేసి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటుడు సూర్య. ఒక లెజెండరీ నటుడి కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన పడిన కష్టం అసాధారణం. ఎలాంటి అహంభావం లేకుండా కేవలం అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగిన ఆ రియల్ హీరో ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ప్రతి ఏడాది జూలై 23 వచ్చిందంటే చాలు కోట్లాది మంది ఆయన అభిమానులు ఆ రోజును పండగలా జరుపుకుంటారు. మరి ఆ హీరో బర్త్డే స్పెషల్గా ఆయన జీవితంలోని అరుదైన మైలురాళ్లను, ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రత్యేక స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం. హీరో సూర్య 1975వ సంవత్సరం జూలై 23వ తేదీన ప్రముఖ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు చెన్నై నగరంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శరవణన్. తండ్రి ప్రముఖ నటుడైనా సరే ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ అత్యంత క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉండేది. చిన్నతనంలో సూర్య సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. హీరో అవుతానని కలలో కూడా అనుకోలేదు. తన కాళ్లపై తాను నిలబడాలని కసితో తండ్రి పేరు ఎక్కడ చెప్పుకోకుండా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో కేవలం సాధారణ ఉద్యోగం చేశాడు. 8 నెలల పాటు ఎవరికీ తెలియకుండా కష్టపడ్డాడు. అయితే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అనే విధంగా కాలం తనకంటూ వేరే పెద్ద మార్గాన్ని రాసిపెట్టింది. కుటుంబం ఆర్థిక పరిస్థితులను ఆదుకోవడం కోసం తండ్రి బాటలోనే నడవక తప్పని పరిస్థితిలో ఆయన వెండితెరకు పరిచయమయ్యాడు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రోత్సాహంతో శరవణ్ను కాస్త సూర్యగా పేరు మార్చుకుని 1997లో విజయ్తో కలిసి నటించిన నేరుకు నేర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆ తర్వాత విజయాలు వెంటనే రాలేదు. కెరీర్ ప్రారంభంలో ఆయన అనేక పరాజయాలను చవిచూశాడు. నటన రాదని, గ్లామర్ సరిపోదని చాలా మంది విమర్శించారు. అయినా సరే సూర్య వెనకడుగు వేయలేదు. ఒక నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి సూర్య పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. బాల దర్శకత్వంలో వచ్చిన నందా సినిమాకు ఆయన కెరీర్ కు అసలైన టర్నింగ్ పాయింట్. ఆ చిత్రంలో ఆయన చూపిన ఇంటెన్సిటీ, నటనతో అందరినీ విస్మయానికి గురి చేశారు. ఆ తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన కాకా కాకా ఘర్షణ సినిమా సూర్యను ఒక మాస్ అండ్ క్లాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ఇక అక్కడి నుంచి సూర్య సినిమా ప్రయోగాల పరంపర మొదలైంది. పితామగన్, శివపుత్రుడు సినిమాలో ఆయన అమాయకపు నటనతో కంటతడి పెట్టించాడు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజని సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన సృష్టించి మెమరీ లాస్ పేషెంట్ గా అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు. గౌతమ్ మీనన్ తో చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వారణం ఆయిరం సినిమా కేవలం ఒక చిత్రం కాదు, తండ్రి కొడుకుల అనుబంధానికి ఒక అద్దం. ఈ చిత్రంలో ఆయన 5 రకాల వేరియేషన్స్ లో కనిపించి నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సింగం సిరీస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటించిన తీరుతో ప్రేక్షకులను థియేటర్లో ఈలలు వేయించింది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన టైం ట్రావెల్ మూవీ 24 చిత్రం సూర్యలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. తెలుగు తెరపై తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకున్నారు సూర్య. తన సహనటి జ్యోతికను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ ఐడియల్ కపుల్ అన్యోన్యత ఎందరికో ఆదర్శం.
కేవలం సినిమాలతోనే సరిపెట్టకుండా సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాలనే గొప్ప మనసుతో ఆయన అగరం ఫౌండేషన్ స్థాపించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడానికి అగరం ద్వారా ఆయన వెలుగునిస్తున్నారు. చదువులేని సమాజం ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ సామాజిక సేవ ప్రశంసనీయం. చూసారుగా ఫ్రెండ్స్, ఒక సాధారణ యువకుడిగా కెరీర్ ప్రారంభించి తన అంకిత భావంతో నిరంతరం కొత్తదనానికే పరితపిస్తూ వైవిధ్యమైన కథలతో నేడు ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు సూర్య. కేవలం బాక్సాఫీస్ రికార్డ్స్ మాత్రమే కాకుండా లక్షలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన రియల్ హీరో ఆయన. ఈ రోజు బర్త్డే జరుపుకోబోతున్న మన ప్రియమైన నటుడు సూర్యకి మన అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. ఆయన మరిన్ని అద్భుతమైన చిత్రాలతో మనల్ని అలరించాలని, ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.